నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం? ఊహా ప్రపంచం. ఓ, ఊహా ప్రపంచమా? నేను కూడా చాలా ఊహిస్తానండి. మనలో చాలా మంది ఈ ఊహా ప్రపంచంలోనే జీవిస్తున్నారు. అనుభవ సాధ్యం కాని శక్తి సామర్థ్యాలకు మించిన వాటిని ఊహల్లో బతికిస్తూ ఉంటున్నాం. వాస్తవం వేరు, ఊహ వేరు. ఊహ వాస్తవం కాదు, వాస్తవం ఊహ కాదు. ఇది అలా జరిగితే, అది ఇలా జరిగితే ఎలా జరగాలి? దీనినే ఊహా ప్రపంచానికి ఇలాంటివే పునాది. ఇది నా మాట కాదండి, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన మాట. జీతం మూరెడు, ఆశ భారెడు. ఊహల్లోకి ఎగురుతాడు, మేడలు కడతాడు, మిద్దెలు కడతాడు, ఎన్నో గొంతమ్మ కోరికలు కోరుతూ ఉంటాడు. పేక మేడలు కూలిపోయిన నాడు కింద కూలబడిపోతాడు. ఎవరైతే ఊహా ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారో వారు పనిలో సామర్థ్యాన్ని కోల్పోవటం ఖాయం. దీనిలో ఎటువంటి సందేహమే లేదు. అంత కావాలి, ఎంత కావాలి? చదువు కాదు, డబ్బు. డబ్బు కావాలి అనుకొని దాని పర్యవసానం జూదం, లాటరీలు, రేసులు, వీటి మీద మోజు పెంచుకుంటాడు. పుట్టినే డబ్బు వచ్చి పడిపోదు కదా. మన దగ్గర ఉన్నవెంత, ఖర్చు ఎంత, ఏది అవసరం, ఏది అనవసరం, కనీసపు జ్ఞానం ఉండాలి. ఎంత ఎగరగలం అంతే ఎగరాలి. అత్యాశకు పోతే అసమర్థతకు ఈ ఊహ నిదర్శనమవుతుంది. మన పరిధి ఏమిటి, మన ఊహలేమిటి, మన ప్రయత్నం ఏమిటి, అవి మనసులో ఉండాలి. ఆచరణలో సాధ్యమయ్యే వాటినే ఊహించాలి, అవే అమలు చెయ్యటానికి ప్రయత్నించాలి. బాధ్యతలు లేని వారే ఈ ఊహా ప్రపంచంలో జీవిస్తూ ఉంటారండి. కాబట్టి బాధ్యతలను స్వీకరించండి, వాస్తవ ప్రపంచంలోకి రండి, ఊహలో బతకకండి, వాస్తవానికి రండి. రండి రండి. సర్వే జన సుఖనో భవంతు. స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.